రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రావిపాడులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ సైనిక ఉద్యోగికి ఇచ్చిన స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అడ్డుకునేందుకు వెళ్లిన సైనికుడు భార్యపై కూడా దాడి చేశారు. డీఎస్పీ మూర్తి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు ఫోర్స్తో నిర్మాణంలో ఉన్న విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేయడంతో ఎస్సీ యువకులు పోలీసులపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో ఎస్ఐ సుధాకర్ రెడ్డితో పాటు 3 కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. స్థానిక అధికారులు ప్రస్తుతం వరకు మీదే ఆ స్థలం మీదే అన్నట్టుగానే మాట్లాడారండి. ఈ రోజు వచ్చి వాళ్ళ దాంట్లో మాట్లాడడానికి స్టార్ట్ చేసిన ఒక అరగంటకి ఇక్కడ అందరూ వచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి దౌర్జన్యం చేశారు. నా చీర లాగేసి నన్ను కిందకి లాగేసి జుట్టు పట్టుకుని లాగారండి. నాకు అంత చీర లాగేసినట్టు నాకు అవమానంగా అనిపించింది. నిన్న కలెక్టర్ గారే చెప్పారండి ఈ విషయం. ఇక్కడ ఇల్లు కట్టుకోమని చెప్పి ఇక్కడ ఈ స్థలంలో ఇల్లు కట్టుకోమని చెప్పి నిన్న కలెక్టర్ గారే చెప్పారు. మాకు జేసీ గారు కూడా ఉన్నారు అక్కడ. కావాలంటే ఇక్కడ వాళ్ళందరినీ అక్కడ వెళ్ళి అడగమని చెప్పండి. స్థానిక అది వాళ్ళకి తెలియాలండి. ఇక్కడ ఈ ఊళ్ళో ఉన్న ఒక పెద్ద మనిషి బాబ్జీ గారండి, ములగాల రామసత్యనారాయణ అనే వ్యక్తి వీళ్ళందరినీ రెచ్చగొట్టి పంపిస్తున్నారండి. ఇక్కడికి ప్రాబ్లం ఇక్కడ లేదండి, ఆయన దగ్గర ఉంది. ఇది వరకు ఈ సీసీ రోడ్డు ఉండేదండి. ఈ సీసీ రోడ్డు పూర్తి చేసి ఇదంతా పూర్తి చేసి గొడవను కట్టడానికి వేశారండి. మొత్తం మట్టి వేసేసారంటండి. ఆ విషయం మాకు తెలియదు. మా అక్క వాళ్ళు ఉంటున్నారండి, ఇది మా కో సిస్టర్ వాళ్ళు ఉంటున్నారండి. పూర్తి చేస్తే ఆ రోడ్డు మాకు కావాలని చెప్పి వాళ్ళు తీయించుకున్నందుకు కానీ పగబట్టి అలా చేస్తున్నారండి. ఆయన ఇక్కడ మీరు ఇల్లు కట్టుకోవడానికి వీలేదని చెప్పి చెప్తున్నారనమాట. ఆర్మీ సర్వింగ్ సోల్జర్ కోటాలో వచ్చిందండి. అన్ని పాలసీలు పరిశీలించే రామసుందర్ రెడ్డి గారు ఇచ్చారనమాట అండి. జేసీ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చారు అన్ని పాలసీలు అండి. మా హస్బెండ్ అండి దీనికి 3 సెంట్లు అండి. మాకు యాక్చువల్లీ 5 సెంట్లు ఇవ్వాల్సిందండి. ఇక్కడ అంత స్థలం లేదని చెప్పి 3 సెంట్లు మాత్రం ఇచ్చారండి. 3 సెంట్లో ఓకే, మాకు మా అన్నదమ్ములు 30 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నారు కాబట్టి మాకు ఇప్పటి వరకు ఊళ్ళో ఉండడానికి లేదు కాబట్టి దాదాపుగా 20 సంవత్సరాలు ఆయనకి 20 సంవత్సరాలు ఉండగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారండి. స్థానిక అధికారులు ప్రస్తుతం వరకు మీదే ఆ స్థలం మీదే అన్నట్టుగానే మాట్లాడారండి. ఈ రోజు వచ్చి వాళ్ళ దాంట్లో మాట్లాడుతున్నారు ఈ స్థలం మీరే కట్టుకుంటారు కాకపోతే 4 రోజులు ఆగండి అని చెప్పినట్టుగానే చెప్పారండి. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఉంది కాబట్టి 2 వీక్స్ ఆగండి, తర్వాత డెసిషన్ చెప్తామని చెప్పంటున్నారండి. కాకపోతే వాళ్ళ మీద నాకు నమ్మకం లేదండి. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా మార్చి 4th శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ఆగమంటే ఆగేవండి, వాళ్ళు ఆగమంటే ఆగేమో, మేము కట్టమంటే కట్టేవండి. ఇప్పుడు వాళ్ళ మాటకు ఎదురు చెప్పి మేము ఎప్పుడు ఏ పని చేయలేదండి. ఈ రోజు కూడా కలెక్టర్ గారు నిన్న ఆదేశాలు మాకు ఇస్తేనే మేము స్టార్ట్ చేసామండి. లేకపోతే మాకు అంత ధైర్యం లేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ పరిస్థితి నేను చూస్తూ ఉన్నాను కాబట్టి నాకు అంత ధైర్యం లేదండి. ఆయన కట్టుకోమన్నారు కాబట్టి స్టార్ట్ చేశానండి. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి బ్రహ్మేంద్ర అందిస్తారు. బ్రహ్మేంద్ర, చెప్పండి, మాజీ సైనిక ఉద్యోగికి ఇచ్చిన స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన ఈ పరిస్థితి ఏంటి? అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపాడు మండలం రావిపాడు గ్రామంలో నిన్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఆల్రెడీ సైనికోద్యోగులకి ఇచ్చి దానిలో ఒక 5 సెంట్లు గవర్నమెంట్ స్థలం అది ఇవ్వాలి. అందులో వీళ్ళకి 3 సెంట్లు రావడం, ఆ 3 సెంట్లు కూడా కలెక్టర్ ఆల్రెడీ అక్కడ ఉన్న ఎస్సీ కాలనీకి సంబంధించిన వారు అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇది ఇక్కడ మా అంబేద్కర్ విగ్రహం ఇక్కడే ఉండాలి, ఈ స్థలంలోనే ఉండాలి అని చిన్న గొడవగా స్టార్ట్ అయ్యి అది చాలా భయంకరంగా ఒక ఉద్రిక్తత వాతావరణానికి చేరుకుంది. దానికి సంబంధించి అబ్బాయి మా దగ్గర ఇది ఇక్కడే ఉండాలి, మీ స్థలం మీరు వేరే చోట చూసుకోండి అని ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇప్పుడు మా సైనికోద్యోగి పేరు పలివేల నాగేశ్వరరావు, ఆవిడ మిస్సెస్ పేరు విజయలక్ష్మి. ఈ విజయలక్ష్మి వారి పేరెంట్స్ వారు అక్కడ ఉండి ఇది కరెక్ట్ అయిన పని కాదు, మాకు కలెక్టర్ ఆదేశానుసారం ఇక్కడ కట్టుకోవడం అది జరుగుతుంది, ఆల్రెడీ దీనికి పర్మిషన్ ఉంది, కలెక్టర్ గారు కూడా దీనికి ఆదేశానుసారం మేము ఇప్పుడు నిర్మించుకుంటే మీరు అడ్డుపడటం అది కరెక్ట్ సమంజసమైన పని కాదు, కావాలంటే కలెక్టర్ గారిని వెళ్ళి అడగండి, జిల్లా కలెక్టర్ అయిన సుమిత్ కుమార్ గాంధీ గారిని వెళ్ళి కనుక్కోండి, కాకపోతే జాయింట్ కలెక్టర్ ఉన్నారు, ఇక్కడ ఆర్డీఓ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు, మీరు ఇలాగ దౌర్జన్యం చేయడం మంచి పని కాదు, మమ్మల్ని ఇలా కొట్టడం ఇది ఒక సైనికోద్యోగి అంటే ఒక భారతదేశానికి కాపలా కాల్సి సైనికోద్యోగులను అక్కడ ప్రాణాలు తెగించి వారు పోరాటం చేస్తుంటే ఇక్కడ ఊర్లో మమ్మల్ని చంపడానికి రావడం ఇది ఎంతవరకు సమంజసం? పైగా నేను
ఆయన శ్రీమతి అయ్యండి మాకు డైరెక్ట్ గా గవర్నమెంట్ ద్వారా వచ్చిన స్థలాన్ని మీరు ఈ రకంగా ఇక్కడికి వచ్చి అంబేద్కర్ విగ్రహం పెట్టడం సమంజసం కాదన్నా సరే వినిపించుకోకుండా అక్కడ ఉన్న లేడీస్ అందరూ కూడా ఆవిడపై దౌర్జన్యం చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ఆర్డీఓ వీళ్ళు కూడా ఇది అమ్మాయి సమంజసం కాదు, ఇది గవర్నమెంట్ ఇచ్చిన స్థలము, మీరు వేరే చోట పెట్టుకోండి విగ్రహాన్ని అన్నా సరే వాళ్ళలో ఉన్న కుర్రగారు వాళ్ళు యువత కొంతమంది రాళ్లు విసరడంతో అక్కడ ఉన్న ఎస్ఐకి మరియు కొంతమంది కానిస్టేబుల్ కూడా గాయాలు జరగడంతో వెంటనే డిఎస్పీ కూడా మూర్తి కలగ చేసుకుని అక్కడ 200 మందిని పహారా కాశారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ కొంచెం ప్రశాంతమైన వాతావరణం అయితే నెలకొంది. దీనిపై కలెక్టర్ కూడా స్పందిస్తున్నారు. అలాగే ఎస్పీ ఉన్న అజిత కూడా అక్కడ స్పందించి అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొని ఏర్పాట్లు చేస్తున్నాము అని తెలియజేస్తున్నారు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మేంద్ర. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్.